హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి మనము గల్ల పట్టీలు తీసుకుంటాం కదండి, అది క్రాస్ తీసుకోవడము చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా. అయితే ఈరోజు ఆ గల్ల పట్టీలు ఎలా క్రాస్ తీసుకోవాలి, మంచి క్రాస్ అది కూడా, అదేవిధంగా ఎలా మంచిగా కట్ చేసుకోవాలి, ఎంత సైజ్ తోటి అనేది నీట్గా చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనకు చూసారు కదా, నేను టేప్ ఎలా పెట్టానో ఈ విధంగా క్రాస్ ఉన్న దగ్గర చూసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అయితే ఈ వెడల్పు అనేది 1.5 ఇంచ్ వెడల్పు ఈ విధంగా చూసుకోండి. 1.5 ఇంచ్ వెడల్పు పెట్టడం వల్ల మనకు నీట్గా వస్తుంది అనమాట గల్లపట్టి అనేది. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు క్రాస్ మనకు కనిపిస్తుంది కదా, ఎంత తెలియని వాళ్ళకైనా ఈ విధంగా క్రాస్ అనేది, ఇది క్రాసా స్ట్రైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అలా మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా కట్ చేసుకోండి. అయితే మనకు చేసిన దగ్గర 2 పట్టీలు కంపల్సరీ వస్తాయన్నమాట. అట్లా 2 కలుపుకొని మనకు గల్లకు సరిపోయని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇక్కడ కూడా క్రాసే ఉంది కదా మనకి. అట్లా క్రాస్ అనేది చూసి వేసుకోండి. దానిపైన అచ్చు వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మెజర్మెంట్స్ చూసుకోవాలి, మిగిలినవన్నీ కూడా అచ్చు వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. కానీ కంపల్సరీ క్రాసే ఉండాలన్నమాట. మనకు స్ట్రైట్ ఉంటే గల్ల అనేది తిరగదు. క్రాస్ ఉండడం వల్ల ఏంటంటే భుజం మీద నుంచి కూడా జారకుండా, పట్టేయకుండా మంచిగా క్రాస్ పీస్లు అనేవి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఏముందులే స్ట్రైట్ వేద్దామని అనుకోవద్దు, అక్కడే మొత్తం మిస్టేక్ అంతా అక్కడే జరుగుతుందన్నమాట. మనం ఎంత మంచిగా కుట్టినా కూడా బ్లౌజు గల్ల పట్టీలు అనేవి సరిగ్గా వేయకపోతే భుజాలు జారుతాయి, ప్లస్ పట్టేసినట్టు అవుతుంది, మూలల దగ్గర పట్టేసినట్టు అవుతుంది. ఇక మనకు అది వేసుకున్నా కూడా కంఫర్ట్గా అనిపించదు అనమాట. బ్లౌజ్ వేసుకున్నా కూడా కస్టమర్స్కి కుట్టేటప్పుడు కూడా కంపల్సరీ క్రాసే తీయండి. క్రాస్ తీయకుండా స్ట్రైట్ తీసి ఇంకా అస్సలు గల్ల అనేది వేయొద్దు అనమాట. ఎంత క్లాత్ లేకపోయినా వేరే క్లాత్ అయినా తీసుకోండి, కొంచెం దానికి మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఉంటుంది కదా, అట్లాంటి క్లాత్ అయినా వెతికి తీసుకొని క్రాస్ పట్టీలు అనేవి ఇట్లా కట్ చేసుకోండి. ఈ క్రాస్ పట్టీలు కట్ చేసి మంచిగా గల్ల వేసుకున్నారంటే బ్లౌజ్ అనేది అద్దినట్టుగా వస్తుందన్నమాట. మూలల దగ్గర పట్టేసినట్టుగా కాకుండా భుజం దగ్గర కూడా మంచిగా అతికినట్టుగా అద్దినట్టుగా వస్తుంది. చిన్న చిన్న ముక్కలైనా పర్వాలేదండి, ఎందుకంటే పైపింగ్ ఏం కాదు కదా, అది కనిపించదు కదా, బయటికి అతుకులు ఏం కనిపించవు కదా. చిన్న చిన్న ముక్కలైనా కూడా అటాచ్ చేసి ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసుకోండి. ఇది అటాచ్ చేయడం కూడా నీట్గా అటాచ్ చేయాలన్నమాట. మన ఛానల్లో ఉంది వీడియో అనేది, అటాచ్ చేసిన వీడియో కూడా ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను దీని గురించి. కానీ గల్ల పట్టీలు మాత్రం కంపల్సరీ క్రాస్వే తీసుకోండి, స్ట్రైట్ అస్సలు తీసుకోవద్దు. మనము వేరే నెక్ పెట్టినప్పుడు తీసుకోవచ్చు స్ట్రైట్వి, స్క్వేర్ నెక్ అట్లా పెట్టినప్పుడు తీసుకోవచ్చు, కానీ రౌండ్ నెక్కి మాత్రం కంపల్సరీ క్రాసే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు సరిపోయిన అన్ని ముక్కలు ఈ విధంగా తీసుకోండి. మనకు ఒక్కసారి కుడితే మనకు అందాజ తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా చూసి తీసుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.